వచ్చి ఎవరు మీకేమైనా డెలివరీ వచ్చింది? స్విగ్గీ వచ్చింది. వచ్చిందండి మాది. మీది మా ఇంటికి ఎందుకు వస్తుంది? 202లో డెలివరీ చేసామన్నానండి ఇప్పుడే. 202లో ఎందుకు డెలివరీ చేస్తారండి? మీకు ఏది వచ్చింది ఒకసారి ప్యాకేజ్ చూపించండి. చూపిస్తా కానీ ఫస్ట్ మీ అడ్రస్ చూపించండి. ఫోన్లో అతనితో మాట్లాడించండి. నెంబర్స్ రావా ఏంటి, అసలు ఏంటి అడగండి ప్లీజ్. మేము అబద్ధం చెప్తున్నాం అనుకుంటారా? నేను అలా అనలే. వాడు అసలు బ్రెయిన్ ఏమైనా పనిచేస్తుందా? ఇప్పుడు మీకు వచ్చిందా డెలివరీ? వచ్చింది. మరి మీరు బుక్ చేసిరా? మీరు బుక్ చేస్తే చూపించండి. మీరు బుక్ చేసి చూపించండి అంటున్నా. అరే మెంటల్, నేను ఎందుకు ఇచ్చినా? నీకు ఎట్లా కనిపిస్తున్నా చూడు. నేను బుక్ చేసినా డెలివరీ అయిందని చెప్తుండు. అట్లీస్ట్ మీది కాదని చెప్పాలి కదా మీరు. ఏదో ఇచ్చి వెళ్ళిపోతే నేనేం చేయను. మేము వేరే ఆర్డర్స్ చేసినాము. ఏదేదో నాకు తెలియదు కదా. చూపించండి, ఆర్డర్ బిల్ ఉంటుంది దాని మీద. చూసినా మాది కాదని తెలిసింది. మరి తెలిసినప్పుడు ఇచ్చేయచ్చు కదా. చూపిస్తా, నేను బిల్లు చూపిస్తా చూడు. అరే ఇస్తాను కానీ ఫస్ట్ మీ ఆర్డర్ చూపించండి. మాకు ఏం అవసరం అండి అబద్ధం చెప్పడానికి? అదే వాడికి ఫోన్ చేయండి, కాల్ చేయండి. వాడికి కాల్ చేసి వాడికి కలుస్తలేదు. ఏ నెంబర్లో ఏ అడ్రస్ ఏముంది, ఏ అడ్రస్ మీరు అనాలి కదా. అట్లా కాదు. నేను వేరే ఆర్డర్ చేసిన, నా ఆర్డర్స్ చూపించాలనా? జొమాటో నుంచి నా ఆర్డర్ చూపించాలనా? జొమాటో కాదు, స్విగ్గీ. వాడు చెప్పలేదా మీకు? చెప్పలే. ఇగో చూడు, ఇచ్చి వెళ్ళిపోయినాడు. చూడు నేను అబద్ధం. నేను ఇడ్లీ అవి ఆర్డర్ చేసుకున్నా, ఇంకా రాలే. మీకు ఏదొచ్చింది చూడండి. తాలిపోయేందుకు అంతే క్లియర్ గా ఉంది కదా. అవును మాదే. మీది ఎట్లయితుంది చూడు. బిల్ చూపి. చిల్లర చేతలు చేయదు. వచ్చి జల్దీ లేట్ అవుతుంది మా అక్కడ. నీకు రాంది డెలివరీ నువ్వు ఎట్లా తీసుకుంటావు? నాది కాదు. వాడు ఇచ్చి అడగాల. అది వాడిని తిట్టండి. వాడిని నేను తిడతాను. వాడిని తిట్టండి ఫస్ట్. వాడిని తిట్టాకే ఇస్తాను నేను. వాడిని తిట్టాలి. వాడు అసలు నా మాట వినిపించుకోకుండా ఇచ్చిపోతే నేనేం చేయాలి? వాడిని తిట్టారా? ఎందుకు తిట్టాను? ఫస్ట్ వాడిని కంప్లైంట్ పెట్టండి. మీరు కంప్లైంట్ పెట్టి మాట్లాడండి. నాతో కంప్లైంట్ పెట్టి మాట్లాడండి. నేను పెడతాను. నేను కంప్లైంట్ చూసాకే ఇస్తా. స్టూపిడ్ ఫెలో. అంతే. ఎవడు పెడితే వాడు మా ఇంటి అడ్రస్ వాడుతున్నారు. అసలు అంత క్లియర్గా ఉన్నప్పుడు అడ్రస్ మా ఇంటికి ఎందుకు వచ్చింది? అదే వాడి మీద కంప్లైంట్ పెట్టి నాతో మాట్లాడండి. వాడి మీద కంప్లైంట్ పెట్టి మాట్లాడండి. మీరు ఇప్పటికి 4వసారి ఇది 4వసారి రావడం ఇలాగా. ఇది 4వసారి తెలుసా? వాచ్మెన్ అడుగుదామా పదండి. వాచ్మెన్కి ఎన్నిసార్లు ఇచ్చాను? అడుగుదాం పదండి. పదండి. ప్యాకేజ్ ఇచ్చేది లేదు. కంప్లైంట్ ఇచ్చి మాట్లాడండి. మీరు స్విగ్గీకి కంప్లైంట్ పెట్టారా? కంప్లైంట్ పెట్టారా? నేను అంటుంది కంప్లైంట్ ఇచ్చారా లేదా స్విగ్గీకి? కంప్లైంట్ ఇచ్చి మాట్లాడండి. అదే మీరేం చదివినారో తెలిసిపోతుంది కదా. అడ్రస్ వచ్చింది మా ఇంటికి. వాచ్మెన్ పైకి పిలవండి. అసలు ఖచ్చితంగా భయపడుతున్నారు మీరు. పిచ్చి మాటలు మాట్లాడుతూ కామన్ సెన్స్ లేదు. ఎవరికి ఇచ్చిన బాబు నువ్వు? మేము జొమాటోలో పెట్టుకున్నాం, జెప్టోలో. తప్పులేనప్పుడు వెళ్ళిపోవడం ఎందుకు? వాచ్మెన్ పిలవమనగానే వెళ్ళిపోయినారు లోపలికి. అదే కదా నేను చెప్తుంది. నేను అడుగుతున్నదే అదే. దానికి సమాధానం చెప్పుకున్నా. నా ఫోన్ లాక్కుని నన్ను కొట్టినారు. లేదు ఈ అబ్బాయికి కొట్టినప్పుడు తెలీదు. ఫోన్ లాక్కున్నా. ఒక్క నిమిషం బాబు.
ఫోన్ అయితే లాక్కున్నారు కదమ్మా, నేను ఎంత రిక్వెస్ట్ చేసినాను, నేను రాకు మా ఆయనకి ఫోన్ చేస్తాను, ఫోన్ ఇమ్మంటే కూడా నువ్వు ఇయ్యలే కదా. చాలమ్మా, అంతకంటే నాకు అక్కర్లేదు. నిన్ను అంతకంటే అడగను కూడా అడగా. నీకు ఇప్పుడు అర్థమైందా కెమెరా ఎందుకు కావాలో? కెమెరా పెట్టించండి అనేది ఇక్కడ నేను నక్కల మధ్యన కుక్కల మధ్యన ఉన్నాను. ఫోన్ లాక్కుని గంటన్నర లోపల పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతారు ఏముంది. ఏదో మనము డ్రెస్సులు వేసుకుని యాక్టింగ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. నిజమైన లాయర్లు అనిపించలే వాళ్ళకి. ఉన్నారు, తలుపు కొట్టండి. ఇక్కడే ఉన్నారు వాళ్ళు, గుమ్మంలోనే. ఇది 201, ఇది 202. ఇది గ్రిల్ గేటు, రెండిటికి కామన్గా కలిపి గ్రిల్ గేట్ ఉంది. నెట్లు, స్టేర్ కేసు, కెమెరా కూడా ఉంది. మేనేజ్మెంట్ వాళ్ళు ఇది పనిచేస్తుంది అని చెప్పారు. మరి పనిచేస్తుందో లేదో ఇప్పుడు తెలుస్తుంది. స్టేర్ కేసు, మొత్తం స్టేర్ కేస్ ఏరియా, పక్కన లిఫ్ట్కి ఇటు పక్కన 203 కళ్యాణ్ వాళ్ళ ఇల్లు, 204.